నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం పేపర్ ముచ్చట కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చిన ముఖ్యమైన వార్తలను చూసినట్టయితే దాదాపు అన్ని దినపత్రికల్లోనూ దళిత బంధుకు సంబంధించిన సమీక్ష సమావేశం, పార్టీల నేతలకు సంబంధించిన అంశాన్ని, దళిత బంధు ప్రతి ఏటా బడ్జెట్లో 20,000 కోట్ల కేటాయింపు, అలాగే అందరికీ అందే వరకు ఉద్యమంలా కొనసాగుతుందని చెప్పి సీఎం కేసీఆర్ చెప్పడంతో పాటుగా హైకోర్టు పీఓపీ విగ్రహాలపై హుస్సేన్ సాగర్లో నిమజ్జనానికి సంబంధించి తిరస్కరించడం జరిగింది. ఇక సుప్రీంకోర్టుకు వెళ్ళొచ్చు, చట్టాన్ని మీరే ఉల్లంఘిస్తారా అని చెప్పడం జరిగింది. దాంతోపాటుగా పెగసస్పై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి సీరియస్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇవి ప్రధానంగా వార్తలను చూసుకున్నట్టయితే ముందుగా ఈనాడు చూసుకున్నట్టయితే ఈనాడులో మొదటి పేజీలో మొదటి వార్తగా చూసుకున్నట్టయితే నలుదిక్కుల దళిత బంధు దశల వారీగా రాష్ట్రమంతా పథకం, ఏటా బడ్జెట్లో కేటాయింపులు, 4 మండలాలకు 3 వారాల్లో నిధులు, ప్రతి లబ్ధిదారుడికి ప్రత్యేక ఖాతా సీఎం కేసీఆర్ అంటూ వార్తా కథనాన్ని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకుడు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన బట్టి విక్రమార్క కూడా ఈ సమీక్షా సమావేశానికి హాజరవ్వడం జరిగింది. మరొక 4 మండలాల్లో ఈ పథకం అమలు చేయడానికి, 4 నియోజకవర్గాల్లోని మండలాల్లో పథకం అమలు చేయడానికి ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దేశంలో ఎక్కడా లేదు అంటూ మళ్ళీ బట్టి విక్రమార్క సిఎల్పి నేత చెప్పడం జరిగింది. ఒక్కో దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు అనేది. ఇదే వార్తకు సంబంధించి మనం వెలుగు దినపత్రికలో చూసుకున్నట్టయితే వెలుగు దినపత్రికలో మరో 4 మండలాలకు త్వరలో దళిత బంధు పైసలు, రాష్ట్రం నలుదిక్కులో పైలట్ ప్రాజెక్టులు అమలు చేస్తాం, ఆర్థిక సామాజిక వివక్ష పోగొట్టేందుకే స్కీమ్ తెచ్చినాం, దళిత బంధుపై సమీక్షలో సీఎం కేసీఆర్ అంటూ వార్తా కథనాన్ని వెలుగు దినపత్రికలో ప్రచురించడం జరిగింది. ఇక నమస్తే తెలంగాణలో చూసినట్టయితే దాదాపుగా ఈ వార్తకు ప్రాధాన్యం ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో ఈ వార్త సారాంశాన్ని ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. వివక్షపై ఉద్యమం ఇది, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితోనే దళిత బంధు, నో పాలిటిక్స్ నో పర్సనల్ అంటూ సీఎం కేసీఆర్ దళితులకు ఒక్కో పార్టీ మీద అభిమానం ఉండొచ్చు, రాజకీయ పార్టీ ఆధారంగా ఒక కుటుంబాన్ని విస్మరిస్తే అది పెద్ద క్రైమ్ అవుతుంది, కాబట్టి పార్టీలకు సంబంధం లేకుండా అందరికీ రీచ్ కావాలి, నో పాలిటిక్స్ నో పర్సనల్, ప్రతి ఒక్కరికి ఇవ్వాలని చెప్పిన అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన. అలాగే 100% సబ్సిడీ ఎంతో మేలు అంటూ బట్టి విక్రమార్క, ఇలాంటి పథకం దేశంలో ఎక్కడా లేదు, బిడ్డ పట్ల తల్లిదండ్రుల ప్రభుత్వం ఉంటుందని సీఎం చెప్పడాన్ని ఆహ్వానిస్తున్న, 100% సబ్సిడీతో నిధులు ఇవ్వడం ఎంతో మేలు చేస్తుందని చెప్పి బట్టి విక్రమార్క సిఎల్పి లీడర్. అలాగే మోతుకుపల్లి నరసింహులు గతంలో బీజేపీ పార్టీలో ఉండి బీజేపీ వద్దన్నప్పటికీ దళిత బంధు సమీక్షా సమావేశానికి హాజరై తదనంతరం బీజేపీ పార్టీకి రాజీనామా చేసిన మోతుకుపల్లి నరసింహులు కూడా సీఎం చారిత్రక పురుషుడు, నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో 10 మంది ముఖ్యమంత్రులను చూశాను, సీఎం కేసీఆర్ లాంటి చారిత్రక పురుషుడు ఇలాంటివే చేయగలడు అంటూ మోతుకుపల్లి నరసింహులు ప్రశంసించడాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఎమ్మెల్సీ, అలాగే కవి గోరేటి వెంకన్న ఎమ్మెల్సీ, దళితుల సమగ్రాభివృద్ధికి తెలుగు నేల మీద విప్లవాత్మకంగా పాటుపడిన ఒకే ఒక్క ప్రజాస్వామిక నేత సీఎం కేసీఆర్, దళిత బంధు పథకానికి అగ్రకుల మేధావుల కూడా మద్దతు ఇవ్వాలి, దళిత బంధు దళిత జాతి అభ్యున్నతికి బాటలు వేయడం ఖాయం అంటూ వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది. రాజకీయాలకు అతీతంగా అమలు చేయాలని అందరూ కలిసికట్టుగా దళితుల్ని ఆదుకోవాలి, వారిని తల్లిదండ్రుల కడుపున పెట్టుకోవాలి, నచ్చిన వ్యాపారం నచ్చిన చోట చేసుకోవచ్చు, దశల వారీగా రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి వలసపోయిన వారిని లెక్కలోకి తీసుకోవాలి, రక్షణ నిధి నిర్వహణ బాధ్యత దళితులదే, 1,00,000 మందితో ప్రత్యేక పర్యవేక్షణ కమిటీలు, కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు కీలక పాత్ర పోషించాలంటూ దళిత బంధు స్కీమ్కి సంబంధించిన సమీక్షా సమావేశంలో నిర్ణయాలు, దానికి సంబంధించిన సూచనలు, సలహాలకు సంబంధించిన అంశాన్ని నమస్తే తెలంగాణ ప్రచురించడం జరిగింది. దళిత బంధు ఖాతాల్లో 10 లక్షలకు ప్రభుత్వం జమ చేస్తుంది, లబ్ధిదారులు దానిలో ఎంతైనా ఖర్చు పెట్టి యూనిట్ పెట్టుకోవచ్చు, మిగిలిన డబ్బులు లబ్ధిదారుల ఖాతాలోనే యూనిట్ విలువతో సంబంధం లేకుండా 10 లక్షలు ఇస్తుంది. దళిత బంధు కార్డుతో లబ్ధిదారు పేరుతో కుటుంబ సభ్యుల పేర్లు ఉంటాయి, ఫలానా వ్యాపారమే చేయాలి, ఫలానా చోటే చేయాలన్న నిబంధనలు లేవు, ఎవరైనా వ్యాపారం చేసుకోవచ్చు, ఒకరికన్నా ఎక్కువ మంది కలిసి వ్యాపారం చేసుకోవచ్చు, దళిత రక్షణ నిధి నిర్వహణ బాధ్యత దళితులకే, సంబంధిత కమిటీలే దీన్ని నిర్వహిస్తాయంటూ దళిత బంధు సమీక్షా సమావేశానికి సంబంధించిన పూర్తి స్థాయి కథనాన్ని నమస్తే తెలంగాణలో ప్రధాన వార్తగా ఇవ్వడం జరిగింది. ఇక ఇదే వార్తకు సంబంధించి సాక్షి దినపత్రిక చూసుకున్నట్టయితే ఏ వర్గాన్ని విస్మరించలేదు, దళితులనే అభివృద్ధి చేస్తున్నారనే చర్చ
దుష్ప్రచారమే. ఇతర వర్గాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఓన్లీ కేవలం దళితులనే అభివృద్ధి చేస్తున్నామనే అపోహలు వద్దని చెప్పి చెప్పుకునే ప్రయత్నం ముఖ్యమంత్రి చేయడం జరిగింది. ఎందుకంటే బీసీ బంధు, గిరిజన బంధు ఇటీవలి కాలంలో డిమాండ్లు పెరుగుతున్న నేపథ్యంలో ఏ వర్గాన్ని విస్మరించే ప్రసక్తే లేదు, ఏ వర్గాన్ని విస్మరించలేము అని చెప్పడం జరిగింది. దళితులనే కాదు అందరినీ అభివృద్ధి చేస్తాం. దళిత బంధు సన్నాహక సమావేశంలో సీఎం కేసీఆర్ అగ్ర కులాల్లోని పేదల అభివృద్ధికి కార్యక్రమాలు చేపడుతున్నాం, దళితులను బాగా చేసుకోవాల్సిన బాధ్యత సమాజంపై ఉంది, ఈ 4 మండలాలకు 2-3 వారాల్లో దళిత బంధు నిధులు అంటూ వార్తనివ్వడం జరిగింది. ఇక ఇదే వార్తకు సంబంధించి మనం ఆంధ్రజ్యోతిలో తీసుకున్నట్టయితే దళిత బంధుకు 20,000 కోట్లు వచ్చే బడ్జెట్లో నిధులు కేటాయిస్తాం. ఇప్పటి వరకు బడ్జెట్లో నిధులు కేటాయించకుండా ఎలా దళిత బంధు అమలు చేస్తారన్న ప్రతిపక్ష ఆరోపణలకు సీఎం కేసీఆర్ సమాధానం చెప్పినట్టుగా కనిపిస్తుంది. ఖచ్చితంగా బడ్జెట్లో 20,000 కోట్లు కేటాయిస్తామని చెప్పడం జరిగింది. ఏటా 2 లక్షల కుటుంబాలకు వర్తింపు, ఈ పథకం యొక్క లక్ష్యాన్ని కూడా చెప్పడం జరిగింది. ఒకేసారి కాకుండా దశల వారీగా ప్రతి ఏటా 2 లక్షల కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుంది అనే వార్తను చెప్పడం జరిగింది. పరిస్థితులకు అనుకూలిస్తే ఈ నిధులు ఇంకా పెంచుతాం, దశల వారీగా రాష్ట్రం అంతా పథకం అమలు చేస్తాం. ఆ తర్వాత ఇతర కులాల్లోని పేదలకు మరింత సాయం, దళితులకు పూర్తయిన తర్వాత ఇతర కులాల్లోని పేదలకు సాయం చేస్తాం, దళితులనే అభివృద్ధి చేస్తున్నామన్న చర్చ దుష్ప్రచారమే, అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేశాం, బ్రాహ్మణులు సహా అగ్రకులాల్లోని పేదలకు పథకాలు అప్పుడు దళితులు అడ్డు చెప్పలేదు, ఇప్పుడు వారి వంతు దళిత బంధు అమల్లోకి మిగతా వర్గాలు సహకరించాలి, అధికారులు తల్లిదండ్రులు పథకాన్ని అమలు చేయాలి, పథకం అమల్లో యువతకు భాగస్వామ్యం కల్పించాలి, కొత్తగా 4 మండలాలకు 2-3 వారాల్లో నిధులు, వ్యాపార ఉపాధి రంగాల్లో దళితులకు రిజర్వేషన్లు, దళిత బంధు సన్నాహక సమావేశంలో సీఎం కేసీఆర్ అంటూ వార్తనివ్వడం జరిగింది. వచ్చే సంవత్సరం నుంచి బడ్జెట్లో దళిత బంధు పథకానికి 20,000 కోట్లకు తగ్గకుండా కేటాయిస్తాం, దాంతో ఏటా 2 లక్షల మంది దళిత కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుంది, పరిస్థితులు అనుకూలిస్తే బడ్జెట్ నిధులు పెంచుకుంటూ పోతాం, ఆ తర్వాత వరుస క్రమంలో ఇతర కులాల్లోని పేదలకు మరింత సహాయం అందించాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉందంటూ ప్రభుత్వం స్పష్టం చేయడం జరిగింది. మరో 4 మండలాల్లో దళిత బంధు పథకం అమలు కోసం సమీక్ష సమావేశం సందర్భంగా పార్టీ అధికారులతో పాటు మంత్రులు అలాగే ప్రతిపక్ష నాయకులకు సంబంధించిన సిఎల్పి నేత బట్టి విక్రమార్కతో పాటుగా మోత్కుపల్లి నరసింహులు, గోరెట్టి వెంకన్న లాంటి వాళ్ళు పాల్గొనడం జరిగింది. దళిత బంధు సమీక్ష సమావేశంలో దళిత బంధు అన్ని నియోజకవర్గాల్లో అమలు చేయాలని చెప్పి ఇప్పటికే డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో ప్రతి ఏటా 100 కుటుంబాలను గుర్తిస్తాం, ప్రతి నియోజకవర్గం నుంచి 2,000 కుటుంబాలకు ప్రతి ఏటా 20,000 కోట్ల చొప్పున దశల వారీగా అమలు చేస్తామని చెప్పడం జరిగింది. ఇక్కడ ఎవరికి ముందు ఎవరికి అనే మార్గదర్శకాలు కూడా విడుదల చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అందరూ కూడా ఆశిస్తూ ఉంటారు మాకు రావాలని చెప్పి. ఇప్పుడున్న పరిస్థితుల్లో 100 మందికే ఇవ్వడం ఒక నియోజకవర్గం నుంచి కానీ ఒక గ్రామం నుంచి కానీ ఇప్పుడు 4 మండలాలకు ఎంపిక చేయడం జరిగింది పైలట్ ప్రాజెక్టుగా. మిగతా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కూడా ఈ పథకం అమలు కోసం పట్టుబట్టే అవకాశం ఉంది. అయితే దశల వారీగా అన్నప్పుడు ఈ దశల వారీగా అనేది తర్వాత మాకు వస్తుందో లేదో అనే ఆందోళన వ్యక్తం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ పథకం పూర్తి స్థాయిలో కంటిన్యూస్గా అమలు చేసినప్పుడే దళితులందరికీ కూడా ఈ పథకం అమలయ్యే అవకాశం ఉంది. లేనట్టయితే మధ్యలో ఆగిపోయినట్టయితే కొంతమంది లబ్ధి పొందే అవకాశం ఉంది. ప్రభుత్వం ఆ విధంగా చర్యలు తీసుకోవడానికి బడ్జెట్లో 20,000 కోట్లు బడ్జెట్లో కేటాయిస్తామని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన వార్తా కథనాలు అన్ని దినపత్రికల్లోనూ ప్రచురించడం జరిగింది. ఇక మరొక వార్తను ఈనాడులో తీసుకున్నట్టయితే అక్రమంగా వాడారా లేదా అదే తెలుసుకోవాలనుకుంటున్నాం. పెగాసస్పై సిజేఐ జస్టిస్ చీఫ్ ఎన్వి రమణ ధర్మాసనం స్పష్టీకరణ, మధ్యంతర ఉత్తర్వులను రిజర్వ్ చేసిన సుప్రీం. సవివరణ అఫిడవిట్ సమర్పించలేం, ప్రభుత్వేతర నిపుణులతో కమిటీ నియమిస్తాం కేంద్రం. పెగాసస్పై సుప్రీంకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. ప్రభుత్వంపై కేసును రిజర్వ్లో ఉంచడం జరిగింది. దీనికి సంబంధించి వార్తా కథనాన్ని చూసుకున్నట్టయితే వెలుగు దినపత్రికలో ఈ వార్తను మొదటి పేజీలో ప్రచురించడం జరిగింది. ఈ వార్తను పెగాసస్పై వాడామా లేదా వెల్లడించలేం, సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం స్పష్టీకరణ. దేశంలోని పలువురు ఫోన్లను హ్యాక్ చేసేందుకు పెగాసస్
స్నేవర్ ఉపయోగించారా లేదా చెప్పాలంటూ సుప్రీంకోర్టులో దాఖలైన పలు పిటిషన్లపై పూర్తి వివరాలతో అఫిడవిట్ను దాఖలు చేసేందుకు కేంద్రం నిరాకరించింది. ఏ సాఫ్ట్వేర్ను ఉపయోగిస్తున్నామన్నది కూడా వెల్లడిస్తే దేశ భద్రతకు ముప్పు కలుగుతుందని వివరించడం జరిగింది. ఇక దీనికి సంబంధించి నమస్తే తెలంగాణలో చూసుకున్నట్టయితే ఈ వార్తను మొదటి పేజీలో మనకు ప్రచురించలేదని చెప్పొచ్చు. ఇక సాక్షిలో తీసుకున్నట్టయితే సాక్షిలో ఈ వార్తకు సంబంధించి మనం చూసుకున్నట్టయితే మొదటి పేజీలో ఈ వార్తకు ప్రాధాన్యం ఇవ్వలేదని చెప్పొచ్చు. ఇక ఆంధ్రజ్యోతిలో ఈ వార్తను ప్రముఖంగా ప్రచురించడం జరిగింది. గూఢచర్యం గురించి అడుగుతుంటే భద్రత అంటారేమంటూ ప్రశ్నించడం జరిగింది సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని. కేంద్రంపై చీఫ్ జస్టిస్ రమణ ఆగ్రహం. పెగాసెస్పై 2-3 రోజుల్లో మధ్యంతర ఉత్తర్వులు, ఆలోపు మనసు మార్చుకుంటే చెప్పండి. సోలిటర్ జనరల్ మెహతాకు సూచన. మధ్యంతర తీర్పు వాయిదా వేసిన ధర్మాసనం కొత్త అఫిడవిట్ వేయం. ఎన్జీ మెహతా కేవలం గూఢచర్యమే కాదు ఇంప్లాంట్స్ కూడా చెప్పొచ్చు. జగదీష్ చొక్కర్ తరపు లాయర్ వెల్లడి. ప్రభుత్వ కమిటీకి ఫోన్లు ఎలా ఇస్తాం? జర్నలిస్టు అభిజిత్ తరపు న్యాయవాది ప్రశ్న అంటూ పెగాసిస్ సంబంధించిన అంశాన్ని సుప్రీంకోర్టులో ఉంది. పార్లమెంటులో దీనిపైనే చాలా కాలం పాటు రచ్చ జరగడం జరిగింది. పార్లమెంటు సమావేశాలు వృధా అవ్వడం జరిగింది. దాదాపు పార్లమెంటు సమావేశాల కాలంలో పెగాసస్పై చర్చకు పట్టుపట్టిన ప్రతిపక్షాలు వాకౌట్లతో నిరసనలతో పార్లమెంటు సమావేశాలు పూర్తి స్థాయిలో కోల్పోవడం జరిగింది. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉంది. సుప్రీంకోర్టులో ప్రభుత్వం చెప్తున్నది అది భద్రతకు సంబంధించిన అంశం అని చెప్తుంది. అయితే గూఢచర్యం గురించి ప్రశ్నిస్తుంటే భద్రత గురించి మీరు చెప్తున్నారంటూ సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన అంశాన్ని ఇక్కడ ప్రధానంగా అన్ని దినపత్రికల్లోనూ ప్రచురించడం జరిగింది. వ్యక్తులపై గూఢచర్యం గురించి మేము అడుగుతుంటే జాతీయ భద్రత గురించి పదే పదే ఎందుకు ప్రస్తావిస్తున్నారు? అనవసర అంశాల ప్రస్తావనతో సమస్య పరిష్కారం కాదు. అఫిడవిట్ దాఖలు చేస్తే కేంద్రం వైఖరి తెలిసేది. తదుపరి కార్యాచరణ గురించి ఆలోచించే వాళ్ళం. ఇక మిగిలింది మధ్యంతర ఉత్తర్వులు జారీ అంటూ చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి వార్తా కథనాలు కేంద్రం ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సిన అంశంగా మనకు కనిపిస్తుంది. ఇక మరొక ప్రధాన వార్తను మనం చూసుకున్నట్టయితే ఈనాడులో చూసుకున్నట్టయితే హుస్సేన్ సాగర్లో నిమజ్జనానికి వీలు లేదంటూ హైకోర్టు స్పష్టం చేయడం జరిగింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన విగ్రహాలు పిఓపి విగ్రహాలపై హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. కావాలంటే సుప్రీంకోర్టుకు వెళ్ళండి, కాలుష్య నివారణ మీ బాధ్యత, జిహెచ్ఎంసీ పిటిషన్ కొట్టివేత అంటూ వార్తను ఇవ్వడం జరిగింది ఈనాడులో. ఇదే వార్తకు సంబంధించి వెలుగు దినపత్రికలో చూసుకున్నట్టయితే పొల్యూషన్పై పర్మిషన్ ఇవ్వాలా, నిమజ్జనపై సర్కార్ రివ్యూ పిటిషన్ డిస్మిస్ చేసిన హైకోర్టు. పొల్యూషన్ చెప్తుంటే మీకు పర్మిషన్ ఏ విధంగా ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు ప్రశ్నించింది. నిమజ్జనంపై ఇదే వార్తను చూసుకున్నట్టయితే నమస్తే తెలంగాణలో నిమజ్జనం ఆంక్షలపై సుప్రీంలో అప్పీల్. అత్యున్నత న్యాయస్థానానికి రాష్ట్ర సర్కారు ఉత్తర్వుల సవరణకు హైకోర్టు నిరాకరణ. ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో జిహెచ్ఎంసీ 30 సర్కిళ్ల పరిధిలో 25 బేబీ పాండ్స్, వాటి వద్ద క్రేన్ల సాయంతో నిమజ్జనం, టానాల వారీగా మంటపాలకు టోకెన్లు అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. ఇది ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా మీరు ఎలా అఫిడవిట్ ఇస్తారంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. పొల్యూషన్కు పర్మిషన్ అడుగుతున్నారు అంటూ చెప్పడం జరిగింది. ఇక్కడ సాక్షిలో చూసుకున్నట్లయితే హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేయాలని పురాణాల్లో చెప్పారా? మా ఆదేశాలను సవరించడం కుదరదు హైకోర్టు. అభ్యంతరం ఉంటే సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోండి. 66 ఏళ్ళ అయిన కాలుష్య చట్టాన్ని అమలు చేయరా? జిహెచ్ఎంసీ రివ్యూ పిటిషన్ కొట్టివేసిన ధర్మాసనం అంటూ తీవ్రమైన వ్యాఖ్యలం చేయడం జరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళే ఆలోచనగా కనిపిస్తుంది. నిమజ్జనపై సుప్రీంకు వెళ్తున్నామట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. తనకు భారీ విగ్రహాలు పెట్టాలని చెప్పి అవి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసినవే ఉండాలని వినాయకుడు కోరుకోడు. దేవుడి విగ్రహాలను హుస్సేన్ సాగర్లోనే నిమజ్జనం చేయాలని పురాణాల్లో ఎక్కడా పేర్కొనలేదు. జిహెచ్ఎంసీ చట్టంలోనే జల కాలుష్యం జరగకుండా చూడాలని ఉంది. ఈ చట్టం వచ్చి 66 ఏళ్ళయింది. అయినా ఇప్పటికీ విగ్రహాల నిమజ్జనం పేరుతో కాలుష్యాన్ని ప్రోత్సహిస్తున్నారంటూ హైకోర్టు సీరియస్ అవ్వడం జరిగింది. ఇప్పటికీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడం ఏంటి? జల కాలుష్యానికి సంబంధించి జిహెచ్ఎంసీ చట్టంలో ఉంది. 66 ఏళ్ళైనా ఇప్పటికి కూడా కాలుష్యానికి మీరు పర్మిషన్లు అడుగుతున్నారు అంటూ జిహెచ్ఎంసీ అధికారిని కోర్టు ప్రశ్నించడం జరిగింది. దీనికి సంబంధించిన ఆంధ్రజ్యోతి కథనం చూసుకున్నట్టయితే పిఓపి విగ్రహాల నిమజ్జనం కుదరదు, చట్టాన్ని ఉల్లంఘిస్తామని కమిషనరే చెప్తారా? కావాలంటే సుప్రీంలో సవాల్ చేసుకోవచ్చు, ప్రత్యామ్నాయం ఉందని గొప్పగా చెప్పారుగా. మీ అఫిడవిట్ల ఆధారంగానే తీర్పు ఇచ్చాం. ఇప్పుడు సౌకర్యాలు రోడ్లు లేవంటే ఎలా?
సీసీపీబీ నిబంధనలు పాటించాలనే చెప్పాం. హుస్సేన్ సాగర్తో నిమజ్జనం తీర్పును మార్చం. జీహెచ్ఎంసీకి తేల్చి చెప్పిన హైకోర్టు ఈసారికి అనుమతించాలని ప్రభుత్వం విన్నపం నిరాకరించిన ధర్మాసనం. ఈ ఒక్కసారికి అనుమతించాలి, వచ్చే సంవత్సరానికి మేము ఏర్పాట్లు చేసుకుంటామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కోరినప్పటికీ మీరిచ్చిన అఫిడవిట్లు మీరిచ్చిన ఆధారంగానే మేము తీర్పు ఇచ్చాం. జల కాలుష్య చట్టం జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న దాని ప్రకారం ఇచ్చాం. కాలుష్యాన్ని నివారించే బదులు కాలుష్యానికి మీరు అనుమతులు అడుగుతున్నారని చెప్పి హైకోర్టు ప్రశ్నించడం జరిగింది. ఒకవేళ మా తీర్పు నచ్చనట్టయితే సుప్రీంకోర్టుకు వెళ్ళండి అని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళే ఆలోచన ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకైతే చూసుకున్నట్టయితే ఎక్కడ వినాయకుల నిమజ్జనం చేయాలనేది క్లారిటీ రాలేదు. ఎక్కడ నిమజ్జనం చేయాలనేది ఇప్పటికి కూడా ప్రశ్నగానే మిగిలింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే అతిపెద్ద విగ్రహం ఖైరతాబాద్ విగ్రహాన్ని ఎక్కడ నిమజ్జనం చేస్తారు? ఎందుకంటే ఒకవేళ హైకోర్టు తీర్పును అనుసరించినట్టయితే నిమజ్జనం చేయడానికి ఎక్కువ ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంది. చాలా విగ్రహాలు కూడా హుస్సేన్ సాగర్కు తగలి వెళ్తుంటాయి. చిన్న చిన్న పాండ్లను ఏర్పాటు చేసుకోమని చెప్పి హైకోర్టు చూసినప్పటికీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అవి ఎంతవరకు సరిపోతాయని చూడాల్సిన అంశంగా మనకు కనిపిస్తుంది. ఇక మరికొన్ని వార్తల్ని చూసుకున్నట్టయితే ఈనాడులో బోధనా వేదన 83 కళాశాలలో ఇన్ఛార్జి ప్రిన్సిపాల్లే పరిపాలనా బాధ్యతలో పాఠాలు చెప్పలేకపోతున్న అధ్యాపకులు, నష్టపోతున్న విద్యార్థులు 15 ఏళ్ల సర్వీస్ నిబంధనలకు మార్చాలంటూ విన్నపాలంటూ ఒక ప్రత్యేక కథనాన్ని ఈనాడు ప్రచురించడం జరిగింది. ఏళ్ల తరబడి ఇన్ఛార్జీల పాలనలోనే అధిక శాతం కళాశాలలు నడుస్తున్నాయి. వనపర్తి డిగ్రీ మహిళా కళాశాలకు 2015 నుంచి ఇన్ఛార్జీలే ఉన్నారు. అదే పట్టణంలోని బాలుల డిగ్రీ కళాశాలలో 2 ఏళ్లుగా ఇదే పరిస్థితి. కాలేజీల్లో బోధన వేదన అంటూ వార్తా కథనాన్ని ఇవ్వడం జరిగింది. 83 కళాశాలలో ప్రిన్సిపాల్ లేరు, ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్లతోటి నడిపిస్తున్నారనే వార్తా కథనాన్ని ఇవ్వడం జరిగింది. ఇక మరొక వార్తను చూసుకున్నట్టయితే గెజిట్ అమలు గడువు పొడిగింపుపై తర్జన భర్జన కృష్ణా గోదావరి బోర్డుల చైర్మన్తో సమావేశమైన కేంద్రం అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. బోర్డుల పర్యవేక్షణకు కేంద్ర అధికారులు గోదావరి బోర్డుకు సీతారామ డిపిఆర్ అనే వార్తను ఇవ్వడం జరిగింది. ఇదే వార్తను చూసుకున్నట్టయితే మనం మిగతా పత్రికల్లో చూసుకున్నట్టయితే ఈ వార్తకు సంబంధించి మనం నమస్తే తెలంగాణలో దీనికి సంబంధించి వార్తా కథనాన్ని అలాగే వెలుగులో మొదటి పేజీలో ప్రచురించలేదు. ఇక సాక్షిలో ముఖ్యమైన వార్తగా ఇవ్వడం జరిగింది. గెజిట్ అమలుపై ముందుకే కేఆర్ఎంబీ జీఆర్ఎంబీ ఇద్దరేసి చీఫ్ ఇంజనీర్ల నియామకం, గెజెట్ అమలు బాధ్యత అప్పగింత, బోర్డుల చైర్మన్లతో జలశక్తి శాఖ అదనపు కార్యదర్శి సమావేశం అంటూ సాక్షి దినపత్రికలో ప్రధానంగా ప్రచురించడం జరిగింది. ఇక ఇదే వార్తకు సంబంధించి మనం చూసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతిలో ఈ కథనానికి ప్రత్యేకంగా మొదటి పేజీలో ప్రచురించలేదని చెప్పొచ్చు. ఇక మిగతా వార్తల్ని ఈనాడులో చూసుకున్నట్టయితే మరో 4 ప్రభుత్వ వైద్య కళాశాలలు జాతీయ వైద్య కమిషన్కు వచ్చే ఏడాది దరఖాస్తు, సర్కార్ కీలక నిర్ణయం అనే వార్తతో పాటుగా ఎఫ్ క్లబ్ను ఎందుకు మూసేశారు, నవదీప్ హరిప్రీత్ సింగ్లను ప్రశ్నించిన ఈడీ 9 గంటల పాటు సాగిన విచారణ, అవసరమైతే మళ్ళీ రావాలని స్పష్టీకరణ. ఇక అప్పు భారమైంది, చావు చేరువైంది, రుణాలు తీర్చలేమనే వ్యధతో 5 రైతుల ఆత్మహత్య, వికారాబాద్, వరంగల్, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో విషాదం అనే వార్తతో పాటుగా కేంద్ర మాజీ మంత్రి ఫెర్నాండెస్ మృతి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఫెర్నాండెస్ మృతి అనే వార్తతో పాటుగా గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ ప్రమాణం అనే వార్తను కూడా ప్రచురించడం జరిగింది. మహానగరిలో హరిత సంపన్నుడు, నలువైపులా నగర సంస్కృతి కలువుదీరిన చోట దానికి భిన్నంగా చిత్రంలో కంటగింపుగా కనిపిస్తుంది. హయత్ నగర్ సమీపంలోని ఓ విశ్రాంతి ఉపాధ్యాయుడి వరి పొలం. ఆయన పేరు మోహన్ రెడ్డి. దాదాపు 30 ఏళ్ళైంది దాన్ని కొని. మహానగరం హైదరాబాద్లో అతి వేగంగా విస్తరిస్తున్న ఆ పొలంలో ఇప్పటికే ఆయన వరి పంటను పండిస్తున్నారు. గట్లపై కొబ్బరి చెట్లను పెంచుతున్నారు. చుట్టూ ప్రహారీ మధ్యలో పశువుల కొట్టం కట్టించి పాడి పశువులను ప్రాణంగా చూసుకుంటున్నారని ఒక ప్రత్యేక ఫోటోను ఇక్కడ ప్రచురించడం జరిగింది. హరితహారాన్ని తర్పించే ఒక ఫోటోను అయితే ఇక్కడ ప్రచురించడం జరిగింది. ఇక మరొక వార్తను తీసుకున్నట్టయితే చిటికలో చిరునామా, టీహెచ్ కోడ్ను ఆవిష్కరించిన తెలుగు శాస్త్రవేత్త అంటూ మరొక ప్రత్యేక కథనాన్ని ఈనాడులో ప్రచురించడం జరిగింది. ఇవి ఈనాడు మిగతా వార్తలను చూసుకున్నట్టయితే ఇక వెలుగు దినపత్రికలో మిగతా వార్తల్ని ప్రత్యేకంగా చూసుకున్నట్టయితే వరి సాగుపై గడికో మాట, రాష్ట్ర సర్కార్ తీరులో గందరగోళంలో రైతులు అనేది వరి సాగుకు సంబంధించి
రోజు వార్తల నేపథ్యంలో రైతులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్న అంశాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. మొన్నటిదాకా చివరి గింజ వరకు కొంటమని ప్రకటనలు, ఇప్పుడు వరి వద్దంటున్న సీఎం. బాయిల్డ్ రైస్ను కేంద్రం కొనడం లేదంటూ తప్పుకునే ప్లాన్. ఈ వానాకాలంలో 60 లక్షల టన్నుల కొంటమన్న కేంద్రం. ఓడ్లు కొనే బాధ్యత రాష్ట్ర సర్కారుకు లేదా రైతు నేతలంటూ వార్తను ఇవ్వడం జరిగింది. FCIకి సంబంధించి కొనట్లేదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తుందనేది వార్తా కథనం. ఈ వార్తను సాక్షిలో కూడా ప్రధానంగా ప్రచురించడం జరిగింది. వరి వద్దంటేలా యాసంగిలో సాగు వద్దనడంపై రైతుల్లో భిన్నాభిప్రాయాలు. విత్తనాలు, ఎరువులు, మార్కెటింగ్, ఇతర సదుపాయాలపై సందేహాలు. భారీగా వరి సాగు అవసరానికి మించి దిగుబడులతో ఇబ్బంది అంటున్న అధికారులు. సాగునీరు వనరులు ఉన్నాక నియంత్రించలేం అంటూ నిపుణులు. ధాన్యం కొనకుంటే ఏం పండించాలి అంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న అంశంతో పాటుగా కిలో కూడా ఎక్కువ కొనమని చెప్పి బాయిల్డ్ రైస్ సేకరణపై మెట్టు దిగని కేంద్ర ప్రభుత్వం. 24.57 లక్షల టన్నులకు మించి తీసుకునేది లేదంటూ స్పష్టీకరణ. గత యాసంగికి సంబంధించి 50 లక్షల టన్నుల ఉప్పుడు బియ్యం తీసుకోవాలన్న రాష్ట్ర వినతి అనే వార్తను కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొనకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాల్సిన అంశంగా కనిపిస్తుంది. ఆల్రెడీ పంట వేసిన వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అనేది కూడా ఇక్కడ ముఖ్యమైన విషయంగా మనం చెప్పుకోవచ్చు. ఇక ఐటీ కంపెనీలు తెరవాలే, కరోనా భయం వద్దు, ప్రత్యేకంగా వ్యాక్సిన్ చేపడతాం, థర్డ్ వేవ్ సూచనలు. పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు. లక్షలాది మంది చిరు వ్యాపారులు గోసపడుతున్నారు. కంపెనీలు తెరిస్తే ఎకానమీ గాడిన పడుతుందంటూ ఏవైతే ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాయో వాళ్ళ కంపెనీలు తెరిచినట్టే చిరు ఉద్యోగులు కూడా ఉద్యోగం కల్పించే అవకాశం ఉంటుందని చెప్పి హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు చెప్పిన అంశాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక మరొక వార్తను తీసుకున్నట్టయితే రేపిస్టును ఎన్కౌంటర్ చేయాలి, చిన్నారి అత్యాచార ఘటనపై వెల్లువెత్తిన ఆందోళనలు. సైదాబాద్ సింగరేణి కాలనీలో ప్రజా సంఘాల రిలే నిరాదీక్షలు. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన పలు పార్టీల నేతలు. సర్కారు స్పందించకపోవడంపై మండిపాటు. నిందితుడు ఇంకా దొరకలే, లూకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు అంటూ వార్తనివ్వడం జరిగింది. ఇంకా మరొక వార్తను తీసుకున్నట్టయితే వెలుగు దినపత్రికలో పంటలు మునుగుతున్న సీఎంకు పట్టదా, కాళేశ్వరం బ్యాక్ వాటర్ ముంపు సమస్యపై బీజేపీ చెన్నూరు ఇన్ఛార్జ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్ వద్ద సోమవారం రైతు పోరు దీక్ష జరిగింది. చెన్నూరు, మంతని నియోజకవర్గాల్లోని 3 ఏళ్లుగా పంటలు మునుగుతున్న సీఎం కేసీఆర్ పట్టించుకోవట్లేదని ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. ఇక కెల్విన్తో సంబంధం లేదు, ఈడీకి వెల్లడించిన నవదీప్ అనే వార్తను కూడా ఇవ్వడం జరిగింది. ఇవి వెలుగు దినపత్రికలో ప్రధానంగా వచ్చిన వార్తా కథనాలను చూసుకున్నట్టయితే, నమస్తే తెలంగాణలో మిగతా వార్తా కథనాలను చూసుకున్నట్టయితే జేపీ మోర్గాన్ భారీ క్యాంపస్ అంటే ఒక వార్తను ఇవ్వడం జరిగింది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో హైదరాబాద్లో ఆసియా పసిఫిక్ దేశాల్లో సంస్థకు ఇదే అతిపెద్దది. పూర్తిగా డిజిటలైజేషన్, పేపర్ లెస్ వర్క్ అంటూ 8.22 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం అనే వార్తతో పాటుగా మహాబాకా మనకు డోకా, రైల్వే కోచ్ ఫ్యాక్టరీపై బీజేపీ ద్వంద్వ వైఖరి, కాజీపేటలో ప్లాంట్పై కేంద్రం 2 సార్లు మోసం, విభజన చట్టంలో హామీ ఏమై ఇచ్చిన మొండి చెయ్యి, ఎన్నికల వేళ మహారాష్ట్రకు ఫ్యాక్టరీ మంజూరు, రికార్డు సమయంలో నిధులు, పనులు అంటూ వార్తనివ్వడం జరిగింది. ఫ్యాక్టరీలు తన్నుకుపోయి పాదయాత్రలు అంటూ బీజేపీపై ఎర్రబల్లి, దాస్యం పోచంపల్లి ఫైర్ అనే వార్తను ఇవ్వడం జరిగింది. ఇక జిల్లా అధ్యక్షులపై అధినేతలే నిర్ణయం, సంస్థాగత నిర్మాణంలో అన్ని వర్గాలకు చోటు, రేపటికి తొలి అంకం పూర్తి అనే వార్తా కథనాన్ని ఇవ్వడం జరిగింది. ఇవి నమస్తే తెలంగాణలో మిగతా వార్తా కథనాలను చూసుకున్నట్టయితే, సాక్షిలో మిగతా కథనాలను తీసుకున్నట్టయితే టీఆర్ఎస్లో సంస్థాగత పంచాయతీ అనే వార్తను ఇవ్వడం జరిగింది. బహుళ నాయకత్వం ఉన్న చోట ఎవరికి వారుగా కమిటీలు, తాండూరు, భువనగిరి తదితర నియోజకవర్గాల తెరపైకి విభేదాలు, పోటాపోటీగా కమిటీల ఏర్పాటుపై దృష్టి సారించిన పార్టీ అధిష్టానం. పట్టణ మండల కమిటీలో చోటు కోసం ఎమ్మెల్యేలపై ఆశావుల ఒత్తిడి అంటూ 20 తర్వాతే ఔత్సాహిక అధ్యక్షులు అంటూ వార్తా కథనాన్ని ఇవ్వడం జరిగింది. వర్క్ ఫ్రమ్ హోమ్ స్వస్తి పలకండి, ప్రైవేటు కంపెనీలకు వైద్య ఆరోగ్య శాఖ విన్నపం అనే వార్తా కథనాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఇవి సాక్షి దినపత్రికలో మిగతా కథనాలను చూసుకున్నట్టయితే, ఇక ఆంధ్రజ్యోతిలో మిగతా కథనాలను చూసుకున్నట్టయితే టీకా చకాచక అనే వార్తను ఇవ్వడం జరిగింది. జిహెచ్ఎంసీ తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటి సర్వే వేయించుకొని వారికి టీకా
వెంటనే టీకా తొలుత రోజుకు 3 లక్షల తర్వాత 5 లక్షల డోసుల టార్గెట్. ప్రస్తుతం నిల్వ 20 లక్షలు. రాష్ట్రంలో సగం మందికి ఇంకా టీకాకు దూరమే. వారికి పూర్తి చేయడమే లక్ష్యంగా భారీ కార్యక్రమం అంటూ వార్తనివ్వడం జరిగింది. డెంగీ పేరుతో దోపిడీ ఆపండి. ఇప్పటిదాకా కోవిడ్ పేరుతో దోచుకున్నారు. ఇప్పుడు ప్లేట్స్ తగ్గాయంటూ ఎక్కిస్తున్నారు. ప్రైవేట్ ఆసుపత్రులపై డిహెచ్ ఆగ్రహం. వాటి దోపిడీపై ఫిర్యాదు చేయాలని సూచన. మార్చి వరకు 3వ వేవ్ రాదని వ్యాఖ్య అంటూ వార్తను ఇక్కడ ఇవ్వడం జరిగింది. రేపటికల్లా గ్రామ కమిటీలు టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శులకు కేటీఆర్ ఆదేశం. మహిళా కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచన. కమిటీలో 50% పైగా బడుగులు మైనార్టీలు కేటీఆర్లకు వివరించిన పార్టీ ప్రధాన కార్యదర్శులు అనే వార్తా కథనాన్ని ప్రచురించడం జరిగింది. ఇక మరొక వార్తను తీసుకున్నట్టయితే ఉద్యోగులు ఏపీకి వెళ్తారా? శాశ్వత అంతర్రాష్ట్ర బదిలీకి రాష్ట్ర ప్రభుత్వ ఆఫర్. అక్టోబర్ 15లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఏపీ అనుమతి తీసుకొని రిలీవ్ చేయండి. అన్ని శాఖలకు తెలంగాణ సర్కారు ఉత్తర్వులు. యోచనలో 3,000 నుంచి 3,500 మంది ఉద్యోగులు. వీరిలో ఎక్కువ మంది ఉపాధ్యాయులే. ఏపీ నుంచి త్వరలో 223 మంది ఉద్యోగుల రాక అనే వార్తా కథనాన్ని ప్రచురించడం జరిగింది. ఇవి ఈరోజు ముఖ్యంగా వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తా కథనాలు. వాటికి సంబంధించిన అంశాలను చూసుకున్నట్టయితే, వాటిపై విశ్లేషణ చూసుకున్నట్టయితే దాదాపు ఈరోజు అన్ని దినపత్రికల్లోనూ దళిత బంధు సమీక్షకు సంబంధించిన అంశంతో పాటుగా పెగాసెస్ అంశంతో పాటు, అలాగే చూసుకున్నట్టయితే హైకోర్టులు నిమజ్జనంకు సంబంధించి హైకోర్టు నిమజ్జనం చేయడానికి వీల్లేదు హుస్సేన్ సాగర్లో అనే ప్రభుత్వానికి చుక్క ఎదురైన అంశంతో పాటుగా, ఇక రైతులకు సంబంధించి రాష్ట్ర సర్కారు బియ్యం కొనుగోలుకు సంబంధించి, వడ్ల కొనుగోలుకు సంబంధించిన అంశాలతో పాటుగా వివిధ వార్తలకు సంబంధించిన అంశాలను ఈరోజు దాదాపు అన్ని ప్రధాన దినపత్రికల్లో ప్రచురించడం జరిగింది. దాంతోపాటుగా ఐటీ ఉద్యోగులు ఇక వర్క్ ఫ్రమ్ హోమ్ కాకుండా ఐటీ కంపెనీలు ఓపెన్ చేసుకోవాలని చెప్పి వైద్య అధికారులు సూచించడంతో వల్ల ఎవరైతే చిరు ఉద్యోగులు ఉన్నారో ఐటీ కంపెనీలో పనిచేసే చిరు ఉద్యోగులకు ఉపాధి కలుగుతుంది. ఇక కోవిడ్ అనేది, కరోనా అనేది థర్డ్ వేవ్ ఇప్పట్లో వచ్చే సూచన లేదు మార్చి వరకు, కాబట్టి ఓపెన్ చేసుకోండి అని చెప్పి వైద్యాధికారులు సూచించడం. ఇవి వార్తా కథనాల ముఖ్యమైన వార్తలుగా సారాంశంగా మనం చూడొచ్చు. వాటిపై విశ్లేషణ పేపర్ ముచ్చట కార్యక్రమం. లక్ష్యం సమాజహితం V3 న్యూస్.